వెల్కమ్ టు 5 టీవీ ఇండియా న్యూస్. దిస్ ఇస్ కుమారి. కాంగ్రెస్ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ లేకపోతే టీపీసీసీ టీజీజీపీ అధ్యక్ష పదవులు ఉండేవి కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవనంలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి రంగానికి కేసీఆర్ న్యాయం చేశారని, ఉత్తమ్ సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. తెలంగాణ దేశానికే ధాన్య భండారాగారంగా మారింది అని అన్నారు. మన రాష్ట్రం ఈరోజు గర్వంగా దేశంలో ఎక్కడికి పోయినా, ప్రపంచంలో ఎక్కడికి పోయినా మా రాష్ట్రంలో కరెంటు సమస్య అనేది లేనే లేదు. ఒకప్పుడు ఉండేది కరెంటు కోత, కానీ ఇక భవిష్యత్తులో ఏనాడు ఉండబోదు, మా పిల్లలకు ఆ అవస్థ లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. అంటే దానికి కారకులైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మాట నేనేదో మాట వరుసకు ఇంకో రకంగా చెప్పడం లేదు. మనందరి అనుభవంలో విద్యుత్ ఎంత తీవ్రమైన సమస్య ఉండేదో, ఒక సామాన్య కూలీ చేసుకునే కార్మికుడి నుంచి మొదలు పెడితే, ఒక పరిశ్రమ నడిపే పారిశ్రామికవేత్త దాకా, ఒక రైతు నుంచి మొదలు పెడితే ఇంట్లో వంట చేసే ఒక గృహిణి దాకా, ఒక మహిళ దాకా అందరి అనుభవంలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో తెలంగాణ రాకముందు అందరికీ గుర్తు. ఆనాడు 2014 పూర్వం సామాన్యంగా నేను సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మీకు తెలుసు, ఎంతటి దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఒక తెలంగాణ ప్రభుత్వం తప్ప. ఇన్ని అసాధారణమైన కార్యక్రమాలు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం 6-6.5 సంవత్సరాల స్వల్ప సమయంలో ఇవన్నీ చేసుకొని ముందుకు పోతా ఉంటే, ఈరోజు నిన్న ఇవాళ కళ్ళు తెరిచిన కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే, ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు అంటారు కదా, ఇక అట్లా రెచ్చిపోయి నోటికి ఎంత వస్తే అంత ముఖ్యమంత్రి గారి వయస్సుకి, ఆయన తెలంగాణ తెచ్చిన విషయం కూడా మర్చిపోయి, ఆయన లేకపోతే వీళ్ళ బతుకి వీళ్ళ పదవులు కూడా నిజంగా చెప్పానంటే. ఇలా ఒక ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన పేరు టీబీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే నీ టీ ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? నీ మతకు పదవి ఎక్కడిది? ఇలా ఎగిరెగిరి పడుతున్న నాయకులారా, గుర్తు తెచ్చుకోండి. మీ బతుక్కి మీ పార్టీలో ఏమైనా ఉనికి ఉందంటే, నీకు ఇలా అడ్రస్ ఉందంటే, ముఖం తెలివి ఉందంటే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ, ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రారంభం కాకపోతే ఇవాళ మీకు పదవులు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తే అంత నోరు వారేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఓపికకి, మాకు కూడా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ముఖ్యమంత్రి గారి విషయంలో మీ అందరికి కూడా తెలుసు, ఆయన విజన్ ఎప్పుడు కూడా తెలంగాణలోని అన్ని వర్గాలు బాగుండాలి, తెలంగాణలోని ముఖ్యంగా పేదవారు బాగుండాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి, ఆ పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలి, మన పిల్లలు బాగుండాలి, మన పేదవారు బాగుండాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. నా విజ్ఞప్తిలో మీతో ఏంటంటే, ఈ క్రమంలో మనకి ఈ కరోనా అనేది ఒకటి రావడం వల్ల కొంత స్పీడ్ బ్రేకర్ లాగా కొంత ఇబ్బంది అయింది, కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ ఉధృతంగా ముందుకు పోతాం, ఇంకా కూడా అభివృద్ధి సాధిస్తాం. తప్పకుండా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, గతంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే విధంగా ముందుకు పోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుందాం. అందులో భాగంగా ఒకరి సమస్య ముందు పరిష్కారం అవుతుంది కావచ్చు, ఒకరిది కొద్దిగా వెనకాల అవుతుంది కావచ్చు. అవును, మనం చెప్పుకున్నాం కొన్ని కార్యక్రమాలు, కొన్ని చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి అమలు చేస్తామని ఎక్కడ చెప్పలేదు, మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు. కానీ ఇప్పటికే 8 లక్షల మంది ఆడబిడ్డలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో 6,500 కోట్ల రూపాయలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం. తెలంగాణలో ఈరోజు అది సామెత చెప్తారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. ఆ రెండు ప్రభుత్వమే చేస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు. మరి ఇలాంటి ప్రభుత్వం మీద ఎవరు అవాకులు చెవాకులు వెళ్ళినా, ఎవరు అడ్డదిడ్డంగా మాట్లాడినా, ఎవరు నోటికొచ్చినట్టు మాట్లాడినా అది వారి విఘ్నతకు సంబంధించిన అంశం. కానీ మనం మాత్రం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంగా దయచేసి ఈ కుట్రలను, ఈ మాటలను. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. పల్లె ప్రగతి పంచసూత్రాల పేరిట ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల ఆమోదం లేని ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదన్నారు. ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు చేయాలని అడుగుతారు అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు, పార్టీ నాయకులు
ఎందుకు ఏకగ్రీవ ఎన్నికల్ని అపోజ్ చేస్తున్నారు అడుగుతున్నారు. ఇది ప్రజలందరూ కలిసి ఎన్నుకునే ఏకగ్రీవం కాదు. ఉన్మాదులుగా రౌడీలుగా మీరు తయారయ్యి బలవంతపు ఏకగ్రీవాలు చేయాలనుకుంటున్నారు. కబద్దారు గుర్తుపెట్టుకోండి, దాన్ని జరగనీయం, తప్పకుండా అడ్డుపడతాం. అంతేకాకుండా సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈరోజు నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ నాయకుల్ని, అదే మాదిరిగా మంత్రుల్ని అందరిని అడుగుతున్నా, నేను అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పండి. ఇది ప్రజలు ఆమోదయోగ్యంతో ప్రజలు చేసుకునే ఏకగ్రీవం, లేకపోతే భయాన నయాన భయపెట్టి బలవంతంగా చేసిన ఏకగ్రీవాలు తేలాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో తలపెట్టిన ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసినటువంటి అరాచకాన్ని, రౌడీయిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానాన్ని మీరు పెద్ద పోటుగాళ్ళ? ఆ రోజు మీకు ఆ శక్తి లేదా? ఈరోజు మీకు శక్తి వచ్చిందా? పోలీసులు పెట్టుకొని మీరు చేశారు తప్ప, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు తప్ప ప్రజల ఆమోదయోగ్యంతో కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటి మామిడి కూరగాయల మార్కెట్ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డులో పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు, కమిషన్ ఏజెంట్లతో ఆయన మాట్లాడారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, కలెక్టర్ వెంకటరామిరెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ నుంచి 4% మార్కెట్ ఫీజు, ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకుంటాం, ఇయ్యద్దు కూడా. రైట్, ఒకటి మీకు ఈ 5 రూపాయలు 3 రూపాయలు ఉండదు. ఫిబ్రవరి 1 నుంచి ఇవాళ కూడా చేస్తారు. 1 ఫిబ్రవరి నుంచి మినిమం ధరనే పెడుతున్నాం. గవర్నమెంట్ మొత్తం అనేక సూచనలు హాస్టల్స్ ఒంటి మామిడికి ఇప్పుడు ఒక 50 ఎకరాలు కేటాయించింది. ఇక కోల్డ్ చైన్ వస్తాయి, కోల్డ్ చైన్ ఒక 1000 రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. మొత్తం కూరగాయలు ఎక్కువ మాకు ఎక్కువ సార్ డిస్టర్బ్ చేస్తాను కదా. ఇక్కడ మన కూరగాయలు మొత్తం మన రాష్ట్రం అంతా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకు అన్నిటికి పోయి డిగ్రీలో పెట్టి చేస్తారు. ఇక్కడ 16 దుకాణాలు ఖాళీ, కలెక్టరే పెడతారు దుకాణం. సో ఇంత మద్దతు ధర అని పెడతారు. ఆ ధర మాత్రం గ్యారెంటీ ఉంటుంది. అది 14 రూపాయల కిలోనా 13 రూపాయల కిలో నిర్ణయిస్తారు. అంతకు తక్కువ ఉండదు అన్నమాట. అంతకు ఎక్కువ ఉండదు. కానీ ఏ కూరగాయ కానీ కనీసం 14 రూపాయలు తక్కువ లేకుండా ఫీజు ఓన్లీ 4%. 4% ఫీజు రేపటి నుంచి ఇప్పటి నుంచి ఇవాళ కూడా 4%. ఓకే కదా? ఇప్పుడు ఇక అవుతుంది మాట్లాడినా నేను. నాకు 2-3 రోజులు టైం ఇవ్వాలి. కానీ 18 సంవత్సరాలు నా ఏజ్ ఉన్నప్పటి నుంచి ఆల్రెడీ ఇప్పుడు కూడా నా దగ్గర 20 ఎకరాలు నీ సోపత్కే ఉన్నా. 1000 రూపాయలకి ఇచ్చిన 3000 రూపాయలు 4000 3,500 4,000 దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇక్కడ 16 దుకాణాలు ఖాళీ, కలెక్టరే పెడతారు దుకాణం. సో ఇంత మద్దతు ధర అని పెడతారు. ఆ ధర మాత్రం గ్యారెంటీ ఉంటుంది. అది 14 రూపాయల కిలోనా 13 రూపాయల కిలో నిర్ణయిస్తారు. అంతకు తక్కువ ఉండదు అన్నమాట. అంతకు ఎక్కువ ఉండదు. కానీ ఏ కూరగాయ కానీ కనీసం 14 రూపాయలు తక్కువ లేకుండా
ఫీజు ఓన్లీ 4%. 4% ఫీజు రేపటి నుంచి ఇప్పటి నుంచి ఇవాళ కూడా 4%. ఓకే కదా? ఇప్పుడు ఇక అవుతుంది మాట్లాడినా నేను. నాకు 2-3 రోజులు టైం ఇవ్వాలి. నేను 18 సంవత్సరాలు నా ఏజ్ ఉన్నప్పటి నుంచి ఆల్రెడీ పెట్టింది. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా రాస్తాను. ఈసారి రాస్తాను. నా దగ్గర 20 ఎకరాలు నేను నీ సోపతికే ఉన్నా. ఈసారి 1000 రూపాయలకి ఇచ్చినా పెట్టింది. ఈసారి 3000 రూపాయలు 4000 3000 3,500 4,000 వచ్చింది. దిగుబడి ఎక్కువ వస్తుంది. కొత్తగా ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనసేన బీజేపీ నేతలు కలిశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు పలు అంశాలపై గవర్నర్ కు వారు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై గవర్నర్ వివరించామని తెలిపారు. గతంలో నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు కుట్రపూరితంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా చూడాలని కోరామని వివరించారు. యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని, యువతని అన్ని ప్రాంతాల్లో కూడా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రక్రియని అందరూ కూడా ఒక పండగలాగా ముందు తీసుకెళ్లాలి తప్ప ప్రభుత్వ దౌర్జన్యాలకి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అధికార అహంకారంతో వాళ్ళు చేస్తున్న కుట్రని ప్రజల్ని తిప్పికొట్టమని మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారో ఆ విధంగా యువతని ప్రోత్సహించి అన్ని చోట్ల కూడా పోటీ చేసే విధంగా, రైతాంగం కోసం సరైన రీతిలో నష్టపరిహారం రాలేదని దానిపైన కూడా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ఇంకొక గత ఎన్నికల్లో అనేకమైన ఘర్షణలకి ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది. చాలామంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో హాస్పిటలైజ్డ్ అవ్వడం కూడా జరిగింది. బాగా గాయాలు పాలయ్యారు. వైసీపీ కార్యకర్తలు, బీజేపీ, జనసేన కార్యకర్తలు అనేకమైన చోట్ల ఇబ్బందికి గురి చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మ్యాక్సిమం జెడ్పీటీసీలు ఇనానిమిటీ అవ్వడం కూడా కొన్ని జిల్లాల్లో మనం గమనించాం. ఇలాంటి పరిస్థితులు ఈ ఎన్నికల్లో పునరావృతం కాకూడదు అనే ఆలోచనతో గవర్నర్ గారిని ఈవేళ కలవడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ దగ్గర నుంచి గతంలో జరిగినటువంటి అంశాలను ఆధారం చేసుకుని ఈరోజు రేపటి నుంచి గతంలో జరిగినటువంటి అంశాలను ఆధారం చేసుకుని రేపటి నుంచి జరిగేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం సజావుగా వ్యవహరించే విధంగా డెమోక్రటిక్ సిస్టమ్ని ఫాలో అవ్వాలని, ఆ విధంగా ఆదేశించాలని, ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ ఇష్యూస్లో ప్రభుత్వం యొక్క వైఖరి ఏ ఒక్క అంశాన్ని కూడా ఇప్పటి వరకు నాన్ సీరియస్గా ఉండడం, ముందు సిబిసిఐడిని వేయడం, మరలా సిట్టు వేయడం, సిట్టు కూడా ఇప్పటి వరకు ఏ విధంగానూ కూడా స్పందించడం కానీ, ఒక అంశంలో ముందుకు వెళ్ళడం కానీ మనం గమనించలేదు ఇప్పటి వరకు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం జాతీయత ఆధారంగా, హిందుత్వం ఆధారంగా వెళుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని, మిత్రపక్ష కార్యకర్తల్ని కార్యక్రమాల్లో సిద్దిపేట శివారులో నిర్మితమైన తేజోవనం అర్బన్ ఫారెస్ట్ పార్కును రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట పట్టణ ప్రజలకు ఆహ్లాదం, మానసిక ఉల్లాసం కోసం నిర్మించిన తేజోవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ప్రారంభించామని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో గ్రీన్ కవర్ 3.67% పెరిగిందని అన్నారు.
500 ఎకరాల్లో అర్బన్ పార్కును ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ పార్కు 4.5 కోట్ల రూపాయలతో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టణాలు రోజు రోజుకు కాంక్రీట్ జంగల్గా మారిపోతూ ఉన్నాయి. పొల్యూషన్తో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. సో ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి. ఎందుకంటే మనుషులకు మనం జనరల్గా కూడు గుడ్డ నీరు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రజలకు త్రాగునీరు ఎంత ముఖ్యమో, నివసించడానికి ఇల్లు ఎంత ముఖ్యమో, దుస్తులు ఎంత ముఖ్యమో, ఆక్సిజన్ అంతకంటే ముఖ్యం. సో అలాంటి ఆక్సిజన్ను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక ఆక్సిజన్ పార్కును సిద్దిపేట పట్టణానికి దగ్గరగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ 500 ఎకరాల్లో ఒక బ్లాక్, ఒక 50 ఎకరాల బ్లాక్ను ఆక్సిజన్ పార్క్గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మా అటవీ శాఖ అధికారులు శోభా మేడం పీసీసీఎఫ్ గారు, అదేవిధంగా మా డోబ్రియాల్ గారు, శరవణ్ గారు, డిఎఫ్ఓ శ్రీధర్ గారు బాగా కష్టపడి ఒక చక్కటి పార్కును అభివృద్ధి చేసినందుకు నేను అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ 500 ఎకరాల్లో ఒక 100 ఎకరాల్లో ఒక ఆక్సిజన్ పార్క్ డెవలప్ చేశారు. అందులో ముఖ్యంగా 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలు, కొన్ని మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి మొక్కల్ని ఏర్పాటు చేసి దాని చుట్టూ చక్కటి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. నేను ప్రజలందరితో కూడా కోరుతా ఉన్నా, మీరు దీన్ని బాగా వాడుకోండి. మీరు ఉదయం పూట వాకింగ్కి రావచ్చు, వనభోజనాలకు రావచ్చు, అదేవిధంగా ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఆడుకోవడానికి కూడా మీ పిల్లల్ని తీసుకొని రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మంచి గేమ్స్ కూడా ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ కూడా ఏర్పాటు చేసినారు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఏర్పాటు చేసినారు. రాబోయే రోజుల్లో కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 500 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ పార్కులో ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున వందల సంఖ్యలో జింకలు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, పైథాన్స్ ఉన్నాయి, నెమళ్ళు అయితే వేల సంఖ్యలో నెమళ్ళు ఉన్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు బంట్రోతులా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యేలతో పంచాయతీ ఎన్నికలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను తాను ఉల్లంఘిస్తున్నానని ఎస్ఈసీ చెప్పడం బ్లాక్మెయిల్ చేయడమేనని అన్నారు. ఎస్ఈసీగా రమేష్ ఉండటం దురదృష్టకరమన్నారు. ద్వివేది గారిని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ఇతన్ని ఒక పావుగా వాడుకోవడం జరిగింది. మరి ఇవన్నీ ఆయనే ఇచ్చాడు, ఇలేదని అన్నాడు, ట్రాన్స్ఫర్ చేయాలని ఆయనే చెప్పాడు, చేయొద్దని ఆయనే చెప్పాడు. ఆ తర్వాత అబ్సెన్స్ అన్న పేరుతో 9 పేజీలు రాశారు. వాళ్ళ పర్సనల్ దీన్ని కూడా మెన్షన్ చేసి రాశారు. ఆ విధంగా ఎవరు కూడా రాయకూడదు. మరి విచక్షణాధికారాన్ని చాలా విచక్షణ రహితంగా వాడుకుంటా ఉండేది. రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో సైబరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వి ఆటో సర్వీస్ సెంటర్ ను సజ్జనార్ ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గాల్లో పయనించాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈరోజు ఈ వీకేర్ సర్వీస్ స్టేషన్ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మంచి ఫ్రెండ్స్ అయిన శ్రీరాము, సందీప్, అనిల్ వాళ్ళు కలిసి ఈ ఒక సర్వీస్ స్టేషన్ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరము. ముఖ్యంగా చాలా అవకాశాలు ఉన్నాం. ఇప్పుడు పెరుగుతున్న వెహికల్స్, పెరుగుతున్న ప్రాబ్లమ్స్, సర్వీస్ అనేది ఒక ముఖ్యమైన ఇండస్ట్రీ అయిపోయింది. ఇలాంటి ఒక సర్వీస్ స్టేషన్ పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎవరెవరు యూత్ ఉన్నారు, నిరుద్యోగ యూత్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇలాంటి సేవని యూజ్ చేసుకోవాలి. వీళ్ళు కూడా యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను, వాళ్ళు చాలా ఆధునిక సర్వీసెస్ ఇవ్వాలి, చాలా నైపుణ్యం ఉన్న సర్వీసెస్ ఇవ్వాలి, మంచి వర్కర్స్ పెట్టుకొని సర్వీసెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ విధంగా పనిచేయాలని చెప్పి కోరుతూ వాళ్ళ ముగ్గురు అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ కోరుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అధికారం పోయిందని ఫ్రస్ట్రేషన్లో ఆయన ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేయటం లేదని, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సంస్థ, ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి మీడియా సమావేశాలు పదే నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుందా? ఏదో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసేటప్పుడు, లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వెలువరించిన తర్వాత మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. వెల్,
అది కూడా క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో రాజ్యాంగ వ్యవస్థలు అంతవరకే మాట్లాడతాయి. గవర్నర్ గారు కానీ చీఫ్ జస్టిస్లు కానీ ఎవరు మీడియా సమావేశాలకి పెద్దగా వచ్చినటువంటి సందర్భాలు నేను చూడలా. కానీ మన ఎస్టీసీ గారు మాట్లాడితే మీడియాకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి లాగా వచ్చి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే మీడియా సమావేశాలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, కాలు దువ్వటం, అసహనాన్ని ప్రదర్శించటం, యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయటం. ఆయనకి రాజ్యాంగపరంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చాలా అధికారాలు వస్తాయి. అధికారాలను ప్రదర్శించవచ్చు. దేని మీద ప్రదర్శించాలి? కాగితం తీసుకుని పెన్ను తీసుకుని దాని మీద ప్రదర్శించవచ్చు, తప్పలేదు. కానీ అవి మానేసి అవి చేస్తూనే మీడియా ద్వారా వచ్చి తన అధికారాన్ని ప్రదర్శించి ఎవరినో భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారే, ఇది రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పెద్దలకు సరైంది కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి అంతకంటే కాదు. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనే పనిచేస్తున్నారు. ఎలక్షన్లు ఆపిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేస్తూ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నట్టు మితిమీరి ప్రవర్తిస్తే, లక్ష్మణరేఖ దాటితే ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిందే. ఎవరైనా కానీ లేని అధికారాల్ని చలాయించేటటువంటి హక్కు ఎవ్వరికీ లేదు. ఏకగ్రీవ ఎన్నికలు నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ ద డిస్ప్యూట్? ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నాయా? గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగలేదా ఇంతకుముందు? జరుగుతుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వలేదా ప్రభుత్వాలు? కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందా? దీని మీద ఏకగ్రీవ ఎన్నికలే జరగకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడుందో చెప్పండి. ఏ ఆర్టికల్లో ఉందో? ఎలక్షన్ కమిషన్ ఏ రూల్స్లో ఉందో? ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు. జరిగితే అది కుట్రలతో జరిగినట్టట. గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయండి. కొన్ని సందర్భాలు నేను చాలా సందర్భాల్లో చూసా. 2 సంవత్సరాలు ఒకరు 2 సంవత్సరాలు ఒకరు పంచుకున్నటువంటి సందర్భాలు మేము చూసాం. ఏమిటిది నాకు అర్థం కాలేదు. కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి విధానాన్ని ప్రోత్సహించవలసినటువంటి ప్రభుత్వాలు, ప్రోత్సహించవలసినటువంటి రాజకీయ పక్షాలు ప్రోత్సహించుకోకుండా అది తప్పుపట్టేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారే, దీని కారణం ఏంటని అడుగుతా ఉన్నా. నాకు చాలా చిత్రం వేసింది. నాకే కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చిత్రం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. పచ్చ కాగితం, దానిలో ఎన్టీ రామారావు గారి ఫోటో, ఈయన ఫోటో, మధ్యలో లోకేష్ బాబు ఫోటో. ఏమిటో ఈ మేనిఫెస్టో అంటే, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా దానికి మేనిఫెస్టో అంట. అది స్వామి చెప్పినట్టుంది. పిచ్చి ముదిరింది రోకలు చుట్టమన్నా అండి అనకొకడు. ఏందే నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషివి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పర్వాలేదు, దానికి గుర్తు మీద జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలకి మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఇది చట్ట వ్యతిరేకం కదా, రాజ్యాంగ వ్యతిరేకం కదా. పట్టణాల్లో, పల్లెల్లో, ముఖ్యంగా పల్లెల్లో, పంచాయతీల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. గుర్తులు ఉండకూడదు. సైకిలు, ఫ్యాను, పద్మం, హస్తం ఇలాంటి గుర్తులు ఉండకూడదు. కత్తి, శుద్ధి ఇలాంటి గుర్తులు లేకోకుండా, పార్టీలకు అతీతంగా, పార్టీల ప్రమేయం లేకోకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు జల్పల్లి నరేందర్, బొబ్బిలి కృష్ణ, తొండిపల్లి రమేష్, రామాకాంత్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఈరోజు నేను జల్పల్లి నరేందర్, ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా తీసుకొస్తున్న చట్టాలు కానివ్వండి, రైతులు 2 నెలల నుంచి అక్కడ చలిలో 2 నెలల నుంచి పోరాటాలు చేస్తుంటే అందులో రైతుల గుంపులో కొందరి చొరబాటుదారులను తయారు చేసి అక్కడ పంపించి నానా విధ్వంసాలు సృష్టించినది కేంద్ర ప్రభుత్వమే. దీనికి ముఖ్య కారకుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అమిత్ షా. మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ గారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక
అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దీక్షకు పూనుకున్నాం. కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు నిరుద్యోగులందరికీ ఒక వాగ్దానం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 3,016 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయం నుండి కూడా నిధులు నియామకాలని చెప్పి ప్రజలని మోసం చేసి మభ్యపెట్టి ఈరోజు ఈ తెలంగాణ సాధించుకున్న తెలంగాణను ఏ విధంగా దోచుకుంటున్నారో మీకు వివరాలతో వెల్లడిస్తున్నాను. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నెలకు 4,10,000 జీతం తీసుకుంటున్నాడు. అంటే సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై నేడు రైతుల పొట్టగొడుతూ 3 చట్టాలను ఏవైతే తీసుకొచ్చిందో ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జల్పల్లి నరేందర్ గారు ఒకరోజు నిరాహార దీక్ష కూర్చున్నారు. దానికి పూర్తి స్థాయి మద్దతుగా ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కమిటీ అంతా కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా 3,016 నిరుద్యోగ వృత్తి ఇస్తాన్న కేసీఆర్, కేజీ టు పీజీ విద్య ఇస్తాన్న కేసీఆర్ ఇక్కడ కల్లిపుల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంటే ఇక్కడ ఉండి మోడీని తిట్టుకుంటూ ఢిల్లీకి పోయి మోడీ కాళ్ళు పట్టుకొని ఈరోజు ఇద్దరు తోడు దొంగలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామాన కూడా ఇక చైతన్య పరిచే విధంగా ఈరోజు ఇక్కడ నుంచి కార్యక్రమం మొదలైంది. సాతంరాయలో శంషాబాద్ నుంచి జల్పల్లి నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొదలైంది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు. కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాగిన నిషాలో మణికొండలో 2 అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగారు. ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ రెచ్చిపోయాడు. రాత్రి సమయంలో మహిళ ఇంటికెళ్లి లైంగిక వేధింపులకు గురి చేశారని మహిళల కంప్లైంట్ చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కోయిలమ్మ హీరోపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పిల్ల డబ్బంతా తినేసి వీళ్ళు